నిన్న నాకు ఎగ్జాక్ట్గా 4 బయలుదేరిపోవాలని చెప్పారు. మేము బయటకు వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. అయితే సన్ రైజ్ సన్సెట్ అనేదో మాట్లాడారు. నేను చూడండి రెడీ అయిపోయా. ఓకే అగో ఇంకొంచెంసేపు అయితే కుక్కర్కు అంటే అన్నీ ఆల్రెడీ అనేసి ఇగో ఈయన చూడండి 4 బయలుదేరిపోయి ఈయన వెళ్ళిపోయాడు. నేను ఇంట్లోనే ఉన్నాను అనమాట. అంటే నేనేమన్నా అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మార్నింగ్ బయలుదేరితే మనం సన్ రైజ్ చూసుకుంటూ వెళ్ళొచ్చు, తొందరగా రీచ్ అవ్వచ్చు డెస్టినేషన్ అన్నా. కానీ వీళ్ళు లేచింది 5 o'clock, నేనేమో 12 o'clock మేల్కొని ఉన్నా. నైట్ షిఫ్ట్ గాయ్ అయితే ఏంటి చూడండి ఇది నిద్ర లేదు. తర్వాత ఇంకా 400 kilometers 800 kilometers డ్రైవ్ చేయాలి. నేను డ్రైవ్ చేయనా పోనీ. హలో ఇప్పుడైతే మేము వరంగల్ స్టార్ట్ అయిన వరంగల్ దాటాము. అప్పుడు తెల్లారకుండా బయలుదేరితే అంటే 4 చెప్పారు కదా. సో కరెక్ట్ గా 6 o'clock కి స్టార్ట్ అయ్యి అలా 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 విహరిస్తూ వచ్చేసరికి ఇంత టైం అయింది అనమాట. సో ఇప్పుడు మేము వరంగల్ లో ఉన్నాం అని అనుకుంటున్నాం. ఇంకా నన్ను డ్రైవ్ చేస్తా అంటే నన్ను ఒప్పుకోనిట్లేదు అసలు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. లైసెన్స్ కూడా ఉంది. ఎందుకో మీకు అర్థమవుతుంది కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియోలు చేసి పెడతాం. అక్కడ చూడండి చెట్లు చూడండి. లక్నవరం కానీ ఎండ బాగుంది, చాలా ఎండ. అవును లెట్స్ సీ ఏమవుతుందో. ఈ ఎండలో ఎంజాయ్ చేస్తామో లేదో తెలియదు మరి. సరే అటు పర్వాలేదు. ఓకే ప్రస్తుతానికి అయితే వ్యూ ఇలా ఉంది. దట్స్ ద వ్యూ. That's a beautiful view. Okay, bye. ఫైనలీ వచ్చాము. కొంచెం నడవాల్సి వచ్చింది. అక్కడెక్కడో పార్కింగ్ పెట్టి ఇక్కడికి వచ్చాం అనమాట. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి పర్ హెడ్ 10 rupees, పిల్లలకి 5 years లోపల అవసరం లేదు. 5 years తర్వాత అయితే 5 rupees అనమాట. సో దిస్ ఇస్ ది ఎంట్రన్స్. ఇంకొకటి ఏంటంటే పైన జిప్ లైన్ ఉంది, అది పర్ పర్సన్ వచ్చేసి 300 అట. సో మేము లైట్ తీసుకున్నాం. ఓకే కమాన్. ఈ మధ్యలో బ్రిడ్జ్ చూసారా, బాగుంది. ఇట్ ఈస్ గుడ్. నేను ఏదో ట్యాంక్ బండ్కి వెళ్ళొచ్చులే కదా ఇంత దూరం ఎందుకు అనుకున్నా, బట్ ఇట్స్ వర్త్ ఇట్. ఉంది, వెళ్దామా? అరే బోటింగ్ వెళ్దామే. ఎందుకు లేదు అంటుంది. బోటింగ్ లేదంతే, ఇది ఉంది. జనాలు లేరు. మేము వర్షంలో వచ్చాము, ఇప్పుడు వీక్ డేస్లో వచ్చాము. అవునవును. సో ఇది బ్రిడ్జ్ నుంచి మనం ఎక్కిన తర్వాత ఈ వ్యూ కనపడుతుంది మనకి. ఇదంతా వాటర్.
అండ్ ఆ ఎక్స్ట్రా బ్రిడ్జ్ మీకు ఏదైతే కనబడుతుందో అది ఇంతకుముందు లేకుండే అనమాట. అంటే నేను 5 years బ్యాక్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు కొత్తగా చేశారేమో. అండ్ అక్కడ ఆ బ్రిడ్జ్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత అక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఇక్కడ బోటింగ్ అవుతుంది. అండ్ ఒక జిప్ లైన్, మీకు ఇందాక జిప్ లైన్ నియర్గా చూపించింది కదా, అక్కడ నుంచి అక్కడ పైన జిప్ లైన్ ఎక్కితే బేసిక్గా ఇక్కడ బోటింగ్ ప్లేస్ దగ్గర దిగుతాం అనమాట. సో జిప్ లైన్ యాక్చువల్లీ బాగుంటుంది, కానీ నేను ట్రై చేయలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేస్తాం. కానీ చాలా వేడి ఎక్కువ ఉంది, హ్యూమిడ్ ఎక్కువ. అసలు ఆ రోజు మేము వెళ్ళినప్పుడు వర్షం పడింది కానీ చాలా వేడి, అసలు చెమటలు కక్కినాం అనమాట. అండ్ ఇప్పుడు ఇలా మొత్తం అంటే ఈ బ్రిడ్జ్ ఎండింగ్కి వచ్చిన తర్వాత మనం బోటింగ్ వెళ్ళడానికి ఇంకొంచెం ముందుకెళ్ళాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, ఇప్పుడు రైట్ సైడ్లో టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా టాయిలెట్స్. తర్వాత ఈ వాటర్, ఈ చెట్లు కొంచెం బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి చల్లగా ఉంటే బాగుండేది. మేము వెళ్ళినప్పుడు వర్షం పడినా సరే అంత వేడిగా అనిపించింది. సో ఇప్పుడు మీ బోటింగ్ ప్రైస్ కనుక కావాలి అంటే ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఇక్కడ జిప్ లైన్ దిగిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకు బోటింగ్ అమౌంట్ అవి చూపిస్తారు. సో 4 members వచ్చేసి వీళ్ళు ఛార్జ్ చేసేది, అంటే నార్మల్ స్పీడ్ బోటింగ్ వచ్చేసి 400 rupees అనమాట. అందులో 4 members ఎక్కొచ్చు. సో 4 membersకి 400 అంటే పర్సన్కి 100 rupees పడినట్టు లెక్క. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బేసిక్లీ ఇక్కడ జిప్ లైన్ దిగి బ్రిడ్జ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఒక 200 meters నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. అండ్ రైట్ సైడ్లో మీకు ఇవి ఉండడానికి రిసార్ట్ లాగా ఉంటుంది. సో ఈ చెట్లు ఇవన్నీ బాగానే పెట్టారు, అంటే ఇక్కడ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి. కాకపోతే ఫుడ్ ఎలా ఉంటుందో మేము ట్రై చేయలేదు. తర్వాత ఇది బోటింగ్ ఏరియా. సో మనం ఒక 200 meters అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇదంతా బోటింగ్ ఏరియా. ఒక లాంచర్ ఉంది, ఒక నార్మల్గా వెళ్ళి చుట్టూ వచ్చేది. అండ్ స్పీడ్ బోట్లు ఒక 5 or 6 ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ చూడడానికి, అంటే వాటర్ని వ్యూ చూడడానికి కూడా ఇక్కడ మనకి ఇవి కట్టారు. ఆ అద్దంలో నుంచి మనం ఎక్కి అందులో నుంచి చూడొచ్చు అనమాట. ఇక్కడేమో కౌంటరు, బోర్డు కౌంటర్. ఒక సెకండ్ కనిపించింది, మా ఆయన మీద చాలా కోపం వచ్చింది. నేను అనుకున్న దుర్గం చెరువుకి వెళ్ళొచ్చు కదా, పోనీ పక్కన ఉన్న ట్యాంక్ బండ్కి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఎందుకు వై అని. లెట్స్ సీ ఎట్లా ఉంటుందో. ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే చెప్తాను ఇది వర్త్ ఇటా కాదా. సేమ్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందని నాకు అర్థమవుతుంది. ఓకే, సీ యూ. ఇప్పుడు జస్ట్ ఒక అరగంట 45 నిమిషాలు ఒక యుద్ధం, మినీ సైజ్ యుద్ధం జరిగాక టోకెన్ సిస్టమ్ ఇస్తే అది ఎవరు ఫాలో అవ్వకుండా, విచ్ ఇస్ వెరీ లైన్ చూపిస్తుంది. అదనమాట. నంబర్స్ ఏదో ఇచ్చారు, కానీ ఆ కాగితాల్లో ఎవరు ఫాలో అవుతున్నారో తెలియదు. మనం మాత్రం 45 నిమిషాల నుంచి ఇలాగా స్వెట్లో స్నానం చేసి ఇప్పుడే వచ్చాం. సో ఇక్కడ బోటింగ్ అవుతుంది. అండ్ ఈ బోటింగ్ మనం వెళ్తున్నాము. ఈ ఎక్కిన తర్వాత 4 members బేసిక్లీ ఇది ఎంతసేపు తిప్పాడు, కరెక్ట్ 5 minutes కన్నా ఎక్కువ తిప్పాడు. ఒక అలా వెళ్ళి అక్కడ నుంచి ఒక రౌండ్ వేసుకొని వచ్చేస్తాడు అనమాట. సో అంతే. ఈ ట్రిప్లో మేము చేసింది ఏంటి అంటే, ఒక 4 hours మేము జర్నీ చేసి ఇక్కడికి వచ్చి మీరు నమ్మరు, ఓన్లీ స్పెండ్ an hour, ఒక 1 hour స్పెండ్ చేసి మేము బ్యాక్ వెళ్ళిపోయాము అనమాట. ఎందుకంటే ఎక్కువసేపు ఉండలేకపోయాము, మా వేడికి తట్టుకోలేక. అక్కడ ఇంకేం చేయాలో తెలియక కూడా మేము ఇంటికి ఇంకా త్వరగా బయలుదేరుతాం. మళ్ళీ అంటే స్టే ఉంటే మేబీ అక్కడే స్టే చేసేవాళ్ళం, కానీ ఆ వేడిలో స్టే చేసిన అంత ఎక్స్పీరియన్స్ బాగుండేది కాదేమో. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకు తెలిసి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. అంటే మాకు అంత నచ్చలేదు. మేబీ బ్యాచులర్స్ వాళ్ళు వస్తే కనుక ఈ జర్నీ ఎంజాయ్ చేస్తారు, ఆ బోటింగ్ ఫ్రెండ్స్ సరదాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాం బ్యాక్. ఇప్పుడు అరే ఎందుకు వచ్చావా అని అనుకున్నా, కానీ దిస్ ఇస్ వర్త్ ఇట్. చాలా బాగుంది. ఆ క్లౌడ్స్, అది పొలాలు అద్రిపోయింది. ఐఎమ్ లవింగ్ ఇట్. వర్షం పడేలా ఉంది. బ్లాక్ క్లౌడ్ చూడ అసలు. మళ్ళీ నేనేమో మన ఇద్దరిని టైటానిక్ సినిమాలో హీరో హీరోయిన్లలో ఫీల్